शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथकालभैरवं भजे। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, శ్రావణ మాసంలో 21వ రోజు మేము అమ్మవారికి లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రసాదంగా కొత్తిమీర అన్నం అయితే చేసి పెట్టామన్నమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో మొత్తం చూసేద్దాం. ముందైతే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అండ్ ఉప్పుని మూడింటిని మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా వేడయిన తర్వాత అందులోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 3-4 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం కూడా అందులోకి వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా రైస్ నార్మల్గా మనం చిత్రాన్నంకి ఎలా చేసుకుంటాం, పులిహోరకి ఎలా చేసుకుంటామో పొడి పొడిగా, అలానే రైస్ వండేటప్పుడు ఒక స్పూన్ నూనె వేసుకొని వండుకుంటే అన్నం అయితే పొడి పొడిగా మంచిగా అవుతుంది గైస్. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న అన్నంని కొద్దిగా చల్లార్చుకొని అందులో వేసి కలుపుకుంటే మన కొత్తిమీర అన్నం అయితే రెడీ అయిపోయింది గైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీకు ఇష్టం ఉంటే లాస్ట్కి నిమ్మకాయ పిండుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మేమైతే కొద్దిగా పుల్లగా ఉండాలి అని ఒక్క నిమ్మకాయ అయితే పిండుకున్నాం అన్నమాట. ఇది గైస్ ఈరోజుటి మన వీడియో, మన ప్రసాదం. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. చూస్తున్నారు కదా, ఒక 3 నిమిషాలలో అయిపోయే రెసిపీ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకో మంచి ప్రసాదంతో అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ.